సంస్థల ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జియో నెంబర్ 9 విడుదల చేసింది. రేపు ఉదయం సిఎస్ డీజీపీ ఉన్నతాధికారులతో స్టేట్ ఈసీ మీటింగ్ కూడా ఉండబోతోంది. బుసాని వెంకటేశ్వరరావు కమిటీ సిఫార్సుతో 42% కోటాని సమగ్ర సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ సర్వే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్స్ 40, 243D, 243T ప్రకారం ఈ రిజర్వేషన్లు కేటాయించారు. ఇప్పటికే ది తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్ 2025 ఆమోదం తెలిపింది. పల్లె పట్టణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, మొత్తానికి అనుకున్నది సాధించిందిగా కాంగ్రెస్? రైట్, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేది ఉంటే 42% బీసీ రిజర్వేషన్స్ ఇచ్చి మాత్రమే వెళ్తామని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్పింది. దానిలో భాగంగానే ఈరోజు అదే చేసిందని చెప్పాలి. ఈరోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జియో నెంబర్ 9తో 42% రిజర్వేషన్స్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తూ జియోను ఇష్యూ చేసింది. దీనికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, తెలంగాణలో 69%తో రిజర్వేషన్స్ వెళ్ళబోతున్నామని చెప్పారు. దాంట్లో 42% బీసీలు, అట్లాగే 9% ఎస్టీలు, 18% ఎస్సీలు, మొత్తం 69%కి ఇప్పుడు రిజర్వేషన్ చేరాయి. ఇంతకుముందు 50% మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 2018లో చేసిన చట్టానికి సవరణ చేశారు. గత అసెంబ్లీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అసెంబ్లీకి ముందు దాన్ని గవర్నర్కి పంపించారు. అది పెండింగ్లో ఉండడంతో మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో చట్టాన్ని చేశారు. అది కూడా పెండింగ్లో ఉండడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్ 30తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లాల్సిందే అనే నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది. జీవోలో 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో చాలా స్పష్టంగా, చాలా క్లారిటీతో ప్రభుత్వం ఉంది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చెప్తున్నారు. చాలా శాస్త్రీయంగా విడుదలయ్యే ఛాన్స్ ఉందా? ఈ నేపథ్యంలోనే కొత్త డీజీపీ నియామకం కూడా జరిగింది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎప్పుడైనా కూడా నోటిఫికేషన్ వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్న క్రమంలోనే ఎట్లాంటి ట్రాన్స్ఫర్స్ కానీ పోస్టింగ్స్ కానీ ఇవ్వడానికి వీలుండదు. కాబట్టి ఈరోజు డీజీపీని నియామకం చేశారు. అక్టోబర్ 1కి అతని బాధ్యతలు చేపట్టినా కూడా ఈరోజు ఈ నియామకం చేపట్టడానికి, ఈ ఉత్తర్వులు జారీ చేయడానికి రేపు షెడ్యూల్ వస్తుంది. ఈరోజు జీవో వస్తుంది కాబట్టి రేపు షెడ్యూల్ రాబోతుంది. దానిలో భాగంగానే రేపు 11 గంటలకు, ఉదయం 11 గంటలకు డీజీపీ సిఎస్తో పాటుగా ఉన్నతాధికారుల మీటింగ్ ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. సో మొత్తం కూడా కంప్లీట్ అయినట్టు చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఒక క్లారిటీ, ఎప్పుడైనా కూడా అనవాయితీగా సర్పంచ్ ఎలక్షన్స్ ముందుంటాయి, అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముందుంటాయి, దాని తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటాయి, దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పటికీ గతంలో కంటే భిన్నంగా పార్టీ గుర్తుతోనే ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్స్ ఇచ్చింది అనే ఏకైక ఎజెండాతో వెళ్ళాలి అనే నేపథ్యంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ని ఇప్పుడు పెడుతున్నారు. ముందుగా పెట్టి దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్, దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో మొత్తానికి రేపు ఈవినింగ్ వరకు షెడ్యూల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం కూడా ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ జియో నెంబర్ 9ని విడుదల చేసింది. రేపు ఉదయం సిఎస్ డీజీపీ ఉన్నతాధికారులతో స్టేట్ ఈసీ మీటింగ్ కూడా ఉండబోతోంది. బుసాని వెంకటేశ్వరరావు కమిటీ సిఫార్సుతో 42% కోటా సమగ్ర సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ సర్వే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 40, 243D, 243T ప్రకారం ఈ రిజర్వేషన్ కల్పించారు. ఇప్పటికే ది తెలంగాణ బీసీ రిజర్వేషన్స్ బిల్ 2025 ఆమోదం కూడా లభించింది. పల్లె పట్టణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. సో మరోవైపు ఈ రోజు తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. సో దీన్ని బట్టి చూస్తే రేపు స్కెడ్యూల్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి స్కెడ్యూల్ విడుదలైతే ఇలాంటి నియామకాలు చేపట్టలేరు కాబట్టి ముందుగానే కొత్త డీజీపీ నియామకం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక తెలంగాణ కొత్త డీజీపీగా ఇప్పటి వరకు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డి నియమితులయ్యారు. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అయినా ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీ కావడంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ ని కూడా అతి త్వరలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 1న డీజీపీగా బాధ్యతలు చేపడతారు శివధర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా తులేకలాన్
ఆయన స్వగ్రామం. ఉస్మానియా నుంచి ఆయన LLB చేసి అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ చేశారు. ఆయన కెరియర్ లో గ్యాలంట్రీ, పోలీస్, ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్నారు శివధర్ రెడ్డి. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ వింగ్ లో కూడా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీసెస్ లోకి వచ్చారు ఆయన. ఉమ్మడి ఏపీలో ASPగా, విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో కూడా పనిచేశారు. గ్రే హౌండ్ స్క్వాడ్రన్ కమాండర్ గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో SP గా కూడా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. ప్రధానంగా మావోయిస్టుల అణిచివేతలో శివధర్ రెడ్డిది చాలా కీలక పాత్రగా చెప్తూ ఉంటారు. 2014-2016 మధ్య ఆయన తెలంగాణకి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా పనిచేశారు. 2016లో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నయీం ఎన్కౌంటర్ ఆపరేషన్ ప్లాన్ చేసింది కూడా శివధర్ రెడ్డి. సో ఆయన October 1న తెలంగాణ DGPగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరోవైపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. రేపు ఉదయం CS, DGP ఉన్నతాధికారులతో స్టేట్ EC మీటింగ్ ఉండబోతోంది. బుసాని వెంకటేశ్వరరావు కమిటీ సిఫార్సులతో 42% కోటాను అమలు చేయబోతున్నారు. సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. 42% రిజర్వేషన్లతోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పిన కాంగ్రెస్ అన్న ప్రకారమే అదే అమలు చేసింది. సో రేపు EC మీటింగ్ ఉంది కాబట్టి రేపు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే తెలంగాణ కొత్త DGPని కూడా ప్రకటించినట్టుగా అర్థమవుతోంది.